ఆయనకి ఏమనిపించిందో నాకు జుట్టు వేస్తుంది చూడండి. నేను మంచిగా ఆయిల్ పెట్టుకొని జుట్టు వేసుకుంటున్నా బయటికి పోదా అని చెప్పేసి. కొంచెం మా బాబుకి సమ్మర్ వేర్ డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతుంటుంటే నేను ఆయిల్ పెట్టుకున్నా వచ్చినాక హెడ్ బాత్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక మా ఆయన నేను జుట్టు వేసుకుంటుంటే ఏమనిపించింది ఏమో నేను వేస్తా జుట్టు నువ్వు ఎప్పుడు ఇట్లనే వేసుకో అని చెప్పేసి అన్నాడు. చూడండి ఎట్లా వేస్తుండో దువ్వకుండానే వేస్తుండు పైన. నేను ఉత్తిగా అట్లా దువ్వకుండానే ఉత్తిగా తీసి అట్లా వేస్తుండో. ఎట్లా వేసిండో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎట్లా వెళ్తుండో చూడండి. అమ్మాయిలు అల్లినట్టే వెళ్తుండు చూడండి మంచిగా. ఇక అల్లిండు కానీ బాగానే లబ్బర్ పెట్టనీకి రావట్లేదు. ఆ లబ్బర్ పెట్టడానికి ఎన్ని తంటాలు పడుతుందంటే అన్ని తంటాలు పడుతుండు. అటు ఇటు చేసి పెట్టిండు. అసలు ఏమైందో చూడండి ఎంత మంచిగా అల్లిండు. క్లియర్గా అల్లిండు స్టార్టింగ్ నుంచి. అసలు నేనైతే ఇంత మంచిగా వేసుకోను. ఒకటి పెద్దగా వస్తుంది ఒకటి చిన్నగా వస్తుంది. పాయ చక్కగా రానే రాదు. చూడండి ఎంత మంచిగా చేసిండో. కానీ లబ్బర్ పెట్టడం చూడండి ఎట్ట పెట్టిండో. అది ఇట్లా అనగానే ఊడిపోయి వచ్చింది. నాకు నవ్వు వచ్చింది ఫుల్గా. ఏంది లబ్బర్ పెట్టడం అని అంటే జుట్టు వేసుడే ఎక్కువ. ఇంకా మళ్ళీ నాకు లబ్బర్ పెట్టరాదు, లబ్బర్ కూడా పెట్టాలా నీకు అని చెప్పేసి పెట్టుకోరాదని చెప్పేసి అన్నాడు. మళ్ళీ నేను అది కొంచెం అల్లుకొని మళ్ళీ నేను లబ్బర్ పెట్టుకున్నా. నవ్వు వచ్చిందనమాట. ఆ లబ్బర్ని అస్సలు పెట్టనీకి రావట్లేదు. అది కొద్దిగా చిక్కులు ఉంది. అందుకని ఆ లబ్బర్ అస్సలు పెట్టనీకి రావట్లేదు. నాకు కూడా పెట్టనీకి రావట్లేదు, జారుతుంది. నేను జిడ్డు మొహంతో ఉన్నా కదా, అప్పుడే నేను ఆయిల్ పెట్టుకున్నా, అందుకే అట్లా ఉన్నది. అంతే వీడియో బాయ్.